తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు విడుదల చేశారండి. సో మెయిన్ గా ఎవరైతే ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ లో ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. సో మెయిన్ గా ఎవరైతే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కావచ్చు అండ్ జనరల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్స్ లో ఎవరైతే ఈ ఓసీ వాళ్ళు కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మనము రిజిస్ట్రేషన్ డేట్స్ కావచ్చు, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు అండ్ మనకి ఇందులో ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ రోజు వరకు మనకు లాస్ట్ అప్లై చేసుకోవాలి, సో ఈ స్కూల్స్ లో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ మెయిన్ గా 6th to 9th క్లాస్ ఏవైతే మనకు బ్యాక్లాగ్ లో ఉండే సీట్స్ ఉంటాయి కదా, వాటికి కూడా మీరు ఎలిజిబుల్ అండి. నాట్ ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ కాకుండా ఇప్పుడు 6th, 7th, 8th లో కూడా మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుదాం అనుకుంటున్నారో, సో మోస్ట్లీ పేరెంట్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎగ్జామ్ రాసి వీళ్ళు కూడా మంచి స్కూల్స్ లో, వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు 1 by 1 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ గా ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ మెయిన్ గా ఫస్ట్ మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు ఫస్ట్ అది తెలుసుకోండి. సో అలాంటి మీరు ఎగ్జాంపుల్ ఎస్సీ అయితే ఎస్సీకి సంబంధించిన స్కూల్స్ లో మీకు ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీ అయితే ఎస్టీకి సంబంధించిన స్కూల్స్ లో, బీసీ అయితే బీసీ అండ్ జనరల్ రెసిడెన్షియల్ అంటే వేరే క్యాస్ట్ వాళ్ళకు కూడా అక్కడ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కంప్లీట్ గా రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇది ఫస్ట్ బేసిక్ పాయింట్ అండి. సో మెయిన్, సో ఇక్కడ కొన్ని సైలెంట్ ఫ్యూచర్స్ ఇచ్చారు, సో అవి ఫాస్ట్ గా చెప్పిస్తాను. సో ఈ స్కూల్స్ లో మీరు మీ పిల్లల్ని జాయిన్ చేయడం వల్ల లైక్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళు మెన్షన్ చేసిందంటే ఎఫిషియంట్ అండ్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉండడం జరుగుతుంది. సో అక్కడ చెప్పే టీచర్స్ హై క్వాలిఫైడ్ అండ్ వాళ్ళు బాగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్పెషల్ కోచింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, నీట్, ఎంసెట్, సో ఎంపీసీకి, బైపీసీకి ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించిన కోచింగ్ కూడా వాళ్ళు స్కూల్స్ లోనే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు 9th, 10th అప్పుడు వెళ్ళినప్పుడు. నెక్స్ట్ కోచింగ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కి ఎంబీబీఎస్, బీడీఎస్ కి సంబంధించిన కోచింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీకి వెళ్దాం అనుకున్న వాళ్ళ కోసం లైక్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటి యొక్క కోచింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ గేమ్స్, స్పోర్ట్స్ వాటికి సంబంధించినవి కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్స్, సో అవి కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కండక్ట్ చేయడం, సో అలాంటివి అన్ని యాక్టివిటీస్ ఈ స్కూల్స్ లో మీరు చూడొచ్చు మీ పిల్లల్ని అక్కడ అడ్మిషన్ తీసుకోవడం వల్ల. సో ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్. సో ఇంకా మనకు ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ కూడా కొంచెం బాగుంటది. నెక్స్ట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ వాళ్ళే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏవైతే మనకు స్టేషనరీ సంబంధించిన పెన్సిల్స్ కావచ్చు, బుక్స్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కూల్ యూనిఫామ్స్, సో ఈ షూస్, సాక్స్, సో ఏవైతే మనకు డ్రెస్సెస్ కావచ్చు, స్కూల్ యూనిఫామ్స్, కాస్మెటిక్ చార్జెస్, సో ఇవన్నీ మన గవర్నమెంట్ వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఆ స్కూల్స్ లో జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ మన పిల్లలకు. సో ఇవి బేసిక్స్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఇక్కడ మీరు ఎస్సీ అయితే ఎస్సీలో మనకి ఎంత రిజర్వేషన్ ఉంది, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్సీ, వేరే క్యాస్ట్ వాళ్ళు అయితే ఏ ఏ స్కూల్స్ లో మనకి ఎక్కువ రిజర్వేషన్ ఉందో అవి తెలుసుకోవాలి. సో ఇప్పుడు డీటెయిల్ గా ఇది మాత్రమే మనకు మెయిన్ పాయింట్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద సొసైటీ అంటే కేటగిరీ వైజ్ వాళ్ళు స్కూల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన స్కూల్స్ అండ్ ఇక్కడ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. సో ఎవరికి ఎక్కువ రిజర్వేషన్ ఉంటాయి అవి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ స్కూల్ వచ్చేసి మనకు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇక్కడ మనకు ఈ సోషల్ వెల్ఫేర్ లో ఎస్సీ వాళ్ళకి ఎక్కువ మనకు రిజర్వేషన్ ఉంటుంది. సో ఎస్సీ వాళ్ళకి 75%. ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ని 100 సీట్స్ ఉంటే అందులో మనకు 75 సీట్స్ వీళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నిమిషం. సో ఎస్సీ వాళ్ళకు 75 సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎస్టీ వాళ్ళకు 6%. సో ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. బీసీ వాళ్ళకు 12%. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ అయి ఉండి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 2%. అదర్ క్యాస్ట్ అండి. సో ఓసీ వాళ్ళు కూడా ఈ కాలేజ్ లో మీరు సీట్స్ ఉంటాయి మీకు కూడా, కాకపోతే కొద్దిగా 2% మాత్రమే ఉంటుంది. సో స్పెషల్ గా ఈడబ్ల్యూఎస్ ఉండదు. మైనారిటీ వాళ్ళకి 3% ఉంటుంది. సో సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ అండి. సో ఈ ట్రైబల్ వెల్ఫేర్ లో సో టోటల్ గా మనకు ఇక్కడ రిజర్వేషన్ చూస్తే ఎస్సీ వాళ్ళకు ఓన్లీ 12%, అంటే 100 సీట్స్ ఉంటే 12 మెంబర్స్ ని తీసుకుంటారు.
అదే ఎస్టీ వాళ్ళు అనుకుంటే మనకు 64. సో ఈ ట్రైబల్ అనేది ఎస్టీ వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది, 64%. అండ్ ఇక్కడ ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ బీసీ వాళ్ళకి ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, 5% మాత్రమే బీసీ క్యాండిడేట్ ని తీసుకోవడం జరుగుతుంది. అది ఇక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ వాళ్ళకి ఏమీ లేదు. సో అదర్స్, సో ఓసీ వాళ్ళకు 3% మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ వచ్చేసి 3%. అండ్ ఇక్కడ మనకు వేరే స్పెషల్ ఏజెన్సీ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చారు 3%. సో ఇవి మనకు రిజర్వేషన్స్, అంటే ఏ స్కూల్లో ఏ టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ ని వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారో అది చూడాలి. సో ఈ డీటెయిల్ పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద రిజిస్ట్రేషన్ లింక్ కూడా, ఈ వెబ్సైట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెడతా. సో అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ట్రైబల్ వెల్ఫేర్. సో నెక్స్ట్ వచ్చేసి బీసీ వెల్ఫేర్ అండి. సో బీసీ వెల్ఫేర్ లో బీసీ వాళ్ళకి ఎక్కిస్తారు. సో ఇక్కడ ఎస్సీ వాళ్ళకి ఓన్లీ 15% అండ్ ఎస్టీ వాళ్ళకి 5%. ఇక్కడ చూద్దాం. సో ఎస్సీ ఎస్టీ అయిపోయింది. నెక్స్ట్ ఎస్టీ ఏజెన్సీ వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్ లేదు. సో ఇక్కడ బీసీ వాళ్ళకు ఇక్కడ బీసీఏ 15, బీసీబీ, బీసీడి, బీసీడి, బీసీఈ. సో ఇలా మీకు టోటల్ ఇది బీసీ వెల్ఫేర్ కాబట్టి మీకు ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సో టోటల్ 75% ఆఫ్ సీట్స్ మీకే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఓసీ. సో ఈ బీసీ వెల్ఫేర్ లో ఓసీ వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళకి కూడా ఇస్తారు, 2% మాత్రమే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ 3% వచ్చేసి ఆర్ఫనేజ్. సో ఆర్ఫన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక 3%. సో ఇది బీసీకి సంబంధించింది. సో నెక్స్ట్ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండి. సో ఇవి మనకు కేటగిరీ పరంగా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ. సో ఆ కేటగిరీ స్కూల్స్ లో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు జనరల్ రెసిడెన్షియల్ అంటే అన్ని కేటగిరీ, ఇప్పుడు మనకు జనరల్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందో అన్ని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మనకు టోటల్ 35 ఉన్నాయి. ఇక్కడ నంబర్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి అవి మనకు టోటల్ నంబర్స్. సో ఎస్సీ వచ్చేసి 15%, ఎస్టీ 6%. ఇక్కడ బీసీ వచ్చేసి బీసీఏ, బీసీడిఈ ఇక్కడ డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటుంది. ఓవరాల్ గా 29% స్టూడెంట్స్ ని వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు అదర్స్. సో ఓసీ వచ్చేసి మనకు 41% ఉంటుంది. సో 10% ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. సో ఇది జనరల్ రిక్రూట్మెంట్ కాబట్టి మనకి ఎలా అయితే రిజర్వేషన్ రూల్స్ ఉంటాయో దాని ప్రకారంగానే తీసుకుంటారు. సో నెక్స్ట్ ఇక్కడ 3% వచ్చేసి ఆర్ఫన్ వాళ్ళకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ 3% ఉంటాయి. సో ఇది మనకు రిజర్వేషన్. సో ఇవి ఎందుకు చెప్తున్నా అంటే మీ యొక్క క్యాస్ట్ చూడాలి ఫస్ట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మీరు ఇవి కాకుండా ఈడబ్ల్యూఎస్, ఓసీ వాళ్ళు ఉంటే మీరు వీటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. సో అదే ఎస్సీ అనుకుంటే మీరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ఎస్టీ అయితే ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ వాళ్ళు బీసీ. సో ఇవి రిజర్వేషన్ పాలసీస్. మీరు మీ పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ విధంగానే వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనకు అడ్మిషన్ ప్రాసెస్ చూద్దాం. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఈ అడ్మిషన్ వచ్చేసి 5th క్లాస్ కి. సో 5th క్లాస్ కే కాకుండా మనకు ఏవైతే ఈ 6th to 9th బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయి, అంటే కొంతమంది జాయిన్ అవ్వక కొంతమంది జాయిన్ అవ్వరు కదా, అలాంటి వేకెన్సీస్ కూడా వాళ్ళు ఫిల్ చేస్తారు. సో 5th క్లాస్, 6th, 7th, 8th, 9th. సో ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను అండర్లైన్ చేశాను. సో అడ్మిషన్ వచ్చేసి 5th, 6th to 9th. సో ఇక్కడ మనకు మీరు అప్లై చేసిన తర్వాత మీ పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి 23 ఫిబ్రవరి 2025 అండ్ ఎగ్జామ్ వచ్చేసి 11 AM to 1 PM. సో ఈ ఎగ్జామ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ యొక్క డిస్ట్రిక్ట్స్ లోనే ఉంటాయి, మనకు పెన్ అండ్ పేపర్ బేస్డ్ మీదే ఉంటుంది ఎగ్జామ్. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇంపార్టెంట్ అండి. సో కొంతమంది ఏజ్ ఉండదు మీ పిల్లలకు, వాళ్ళు అప్లై చేస్తారు, సో అక్కడ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, సో 5th, 6th, 7th, 8th, 9th క్లాసెస్ కి అడ్మిషన్స్ ఇవి. కానీ మేజర్ గా వచ్చేసి 5th కే ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనకు 5th తర్వాత వాళ్ళు 6th కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ వేకెన్సీస్ అన్ని 5th కే ఎక్కువ ఉంటాయి. కానీ 6th, 7th కి ఓన్లీ బ్యాక్లాగ్, సపోజ్ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకొని అక్కడ జాయిన్ అవ్వకపోవడం, అలాంటి వేకెన్సీస్ మాత్రమే తీసుకుంటారు. సో ఇక్కడ ఈ 5th మీరు అప్లికేబుల్ అవ్వాలంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. సో ఇక్కడ ఏజ్ యాజ్ ఆన్ 31st August 2025 మీ యొక్క అబ్బాయి యొక్క వయసు వచ్చేసి <= 13. సో 13 అన్న ఉండాలి, బిలో 13 అన్న ఉండాలి, అప్పుడు మాత్రమే ఎలిజిబుల్. సో ఇక్కడ చూడండి మనకు 5th క్లాస్ కి. సో ఇది అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈ రేంజ్ లో ఉందా లేదో చూసుకోండి. మీ యొక్క అబ్బాయి యొక్క వయసు 1st 9 2012 to 2016. సో ఈ మధ్యలోనే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీసీ. సో బీసీ మైనారిటీస్ వచ్చేసి <11. సో ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ అండి, వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. సో 13 ఆర్ బిలో ఏజ్ ఉంటేనే వాళ్ళు అడ్మిషన్ ఇస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకు <11 బీసీ వాళ్ళకు. సో నెక్స్ట్ 6th క్లాస్కి వచ్చేసి మీరు 6th క్లాస్ లో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మనకి ఏజ్ వచ్చేసి <14 ఉండాలి. అదే ఇక్కడ బీసీ మైనారిటీ అదర్ క్యాస్ట్ వాళ్ళకు <12 ఉండాలి. నెక్స్ట్ 7th క్లాస్ కి <15 ఉండాలి. అండ్ బీసీ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళకు <13 ఉండాలి. అండ్ 8th క్లాస్ వాళ్ళకు <16, ఇక్కడ 14. సో 9th క్లాస్ వాళ్ళకు <17, 15. సో ఇవి కూడా వాళ్ళు చెక్ చేస్తారు, ఏజ్ పక్కా ఈ ఏజ్ లో ఉండాలి వాళ్ళు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో ఇంకొక క్రైటీరియా వచ్చేసి మనకు యాన్యువల్ ఇన్కమ్. సో యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్ షుడ్ బి 1,50,000 ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ 2 lakhs ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ లైక్ విలేజెస్ లో కావచ్చు, చిన్న చిన్న టౌన్స్ లో ఉన్న వాళ్ళ మీ యొక్క ఫాదర్ అంటే మీ యొక్క ఇప్పుడు మీ అబ్బాయిని జాయిన్ చేస్తే మీ యొక్క ఇన్కమ్ అనేది 1,50,000 బిలో ఉండాలి. అండ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ అర్బన్ ఏరియాస్, సో పెద్ద పెద్ద టౌన్ కావచ్చు, సిటీస్ లో ఉంటే మీ ఇన్కమ్ అనేది 2 lakhs ఆర్ బిలో ఉంటేనే మీ పిల్లవాడికి లైక్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఎక్కువ ఇన్కమ్ ఉండి అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కావచ్చు, సో ఇలాంటి వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వరండి. ఓన్లీ ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఈ ఏజ్ మీరు ఈ ఏజెస్ చూసుకోండి. ఈ ఏజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ ఈ బీసీ మైనారిటీస్ అండ్ అదర్ క్యాస్ట్ వాళ్ళకు ఈ ఏజెస్. సో ఈ 13, 14, 15, 16, 17. సో స్పెషల్గా ఇది 5th క్లాసే కాబట్టి మీ యొక్క అబ్బాయి <13 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ బీసీ మైనారిటీస్ అండ్ వేరే క్యాస్ట్ ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు <11. సో ఈ 2 ఉండి ఇన్కమ్ కూడా <2 lakhs ఆర్ <1 lakh మనకు ఏరియా బట్టి ఉంటే అప్పుడు మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మోడ్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి సెలక్షన్ క్రైటీరియా ఎట్లుంటాయంటే మనకు పాత జిల్లాల ప్రకారంగానే ఉంటుంది. ఇప్పుడు 33 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అలా కాకుండా బల్క్ గా డిస్ట్రిక్ట్ తీసుకొని ఎంతమంది అప్లై అయ్యారో అందులో మెరిట్ ఆధారంగా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి 2 hours ఉంటుంది ఎగ్జామ్ అండ్ 100 marks ఉంటుంది. సో టోటల్ గా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 marks కి 2 hours. సో ఇప్పుడు 5th క్లాస్, 6th, 7th, 8th, 9th అని చెప్పాను కదా. సో 4th క్లాస్ కంప్లీట్ చేసుకొని 5th క్లాస్ లో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్వైరన్మెంటల్ స్టడీస్ అంటే సైన్స్, ఫిజిక్స్, సో సోషల్ కి సంబంధించిన బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మెంటల్ ఎబిలిటీ. సో ఇక్కడ 20 marks, 25, మ్యాథ్స్ 25, 20, 10. సో ఇవి చూసుకోండి మీరు 5th క్లాస్ వాళ్ళకి. సో మేజర్ గా అందరు 5th క్లాస్ ఉంటారు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, మెంటల్ ఎబిలిటీ. సో ఇవి బేసిక్స్. మీరు ఎందులో ఫోకస్ చేయాలంటే ఇంగ్లీష్, మ్యాథ్స్ లో ఎక్కువ ఫోకస్ చేయండి. నెక్స్ట్ తెలుగు అండ్ ఈవీఎస్, లాస్ట్ మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ 6th క్లాస్ వాళ్ళకు తెలుగు 20 marks, ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, ఈవీఎస్ 25. ఈ 6th వాళ్ళకు కొంచెం కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ 7th ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, సైన్స్ 25, సోషల్ 20, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10. సో 8th, 9th వాళ్ళకు సేమ్ టైప్ ఆఫ్ మోడల్ ఉంటుంది. సో ఇంగ్లీష్ 20, మ్యాథ్స్ 25, ఫిజికల్ సైన్స్ 13, బయోలాజికల్ సైన్స్ 12, సోషల్ 20. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10. సో ఇక్కడ సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కొంచెం ఫోకస్ చేయండి ఎవరైతే 8th, 6th క్లాస్ ఉన్నారో. సో బేసిక్స్ 6th, 7th, 8th చదువుకోండి ఇక్కడ. అండ్ 5th క్లాస్ వాళ్ళు మీరు 1st to 5th ఆర్ 4th క్లాస్, 3rd క్లాస్ ఈ బేసిక్స్ చదువుకుంటే సరిపోతుందండి. సో ఇవి మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ మార్క్స్, ఏ సబ్జెక్ట్ కి ఎన్ని ఎక్కువ మార్క్స్ ఉంటాయో అవి మీరు చూసుకోవచ్చు. సో ఇది మనకు ఎగ్జామ్ వచ్చేసి పెన్ అండ్ పేపరే, బబ్లింగ్ చేయాలి. మీకు 4 options ఇవ్వడం జరుగుతుంది. బబ్లింగే కాబట్టి మీరు పెన్ అండ్ పేపర్ బేస్ ఎగ్జామ్ ఇది. సో ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి ఇన్ బోత్ లాంగ్వేజెస్, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్ ఎగ్జామ్ గురించి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్స్ లోనే ఉంటాయి. సో ఫాస్ట్ గా తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు అనుకున్న సెంటర్స్ లో ఎగ్జామ్ ఉంటుంది. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది మీ పిల్లలకు. ఎగ్జామ్ లో అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మెరిట్ అంటే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏవైతే సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ మీరు సపరేట్ గా మీరు అప్లై చేసేటప్పుడు ఇస్తారు కదా, అందులో ఫస్ట్ మీ యొక్క మెరిట్ చూస్తారు.
సో మెరిట్ మీ క్యాస్ట్ లో మీరు టాప్ లో ఉన్నారా లేదా చూసిన తర్వాతనే మీకు సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెరిట్, రిజర్వేషన్ అంటే మీ క్యాస్ట్. నెక్స్ట్ నేటివిటీ. సో మీ యొక్క డిస్టిక్ కావచ్చు, మీ యొక్క స్టేట్ కావచ్చు, అవి చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ కూడా ఉంది కాబట్టి మైనారిటీస్, ఆర్ఫన్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ పర్సనల్స్, సో ఎస్టీ స్టూడెంట్స్ ఆఫ్ ఏజెన్సీ ఏరియాస్, చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఏజెన్సీ ఏరియాస్. సో కొన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ లో నేను చెప్పాను కదా, కొద్దిగా 2%, 3% స్టూడెంట్స్ ని వాళ్ళు తీసుకుంటారు. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు ఇప్పుడే తీసి పెట్టుకోండి. అప్లై చేసిన అప్లై చేయకన్నా ముందే మీరు తీసుకొని పెట్టుకోండి, మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో యూజ్ అవుతుంది. సో ఇవి. అండ్ ఇప్పుడు సేమ్ మార్క్స్ వస్తాయి కొందరు స్టూడెంట్స్ కి. సో అప్పుడు ర్యాంకింగ్ ఏ విధంగా ఇస్తారంటే, సో ఫస్ట్ మార్క్స్ చూస్తారు. సో మ్యాథ్స్ లో ఎక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ సైన్స్, అందులో కూడా సేమ్ వస్తే. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, అందులో కూడా సేమ్ వస్తే. ఇంగ్లీష్, నెక్స్ట్ తెలుగు, నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ సీక్వెన్స్ లో వాళ్ళు మార్క్స్ చూసి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, కొందరు సేమ్ మార్క్స్ వస్తే. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్. సో మనకి మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా పర్ఫెక్ట్ చూసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. సో అప్లై చేసి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో వాళ్ళు అన్ని చెక్ చేస్తారు. మీ క్యాస్ట్ చెక్ చేస్తారు, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు. సో మీరు 4th కంప్లీట్ చేశారా, ఏ స్కూల్లో చదివారు, సో అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమన్నా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎలిజిబిలిటీ లేకపోయినా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారండి. సో అది ఇంపార్టెంట్ పాయింట్. సో అప్లికేషన్ ప్రాసెస్. సో ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మనకు కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను. సో దట్ ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 21 డిసెంబర్ 2024 టు 1 ఫిబ్రవరి 2025. సో మనకి ఇంకా చాలా టైం ఉంది. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి 21 నుంచి. సో తొందరగా అప్లై చేసుకొని ట్రై చేయండి, అండ్ కరెక్ట్ గా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళు మిస్టేక్స్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు. సో అప్లై చేసేటప్పుడు ప్రాపర్ గా అప్లై చేయండి. సో ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్నాలెడ్జ్మెంట్ అండ్ అప్లికేషన్. సో ఇక్కడ మీరు నెట్ షాప్ కావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళండి, కాకపోతే అక్కడ మీ నంబర్ ఇవ్వండి. సో నెట్ షాప్ నంబర్ అయితే ఇవ్వకండి. సో ఎవరైతే మీ పిల్లల్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో, ఫాదర్ ఆర్ మదర్ ఎవరైతే యాక్టివ్ ఉంటుందో నంబర్ మీదే ఇవ్వండి. సో దట్ మీకు అడ్మిషన్స్ మెసేజ్ కావచ్చు, మీకు సీట్ వచ్చిన మెసేజ్ కావచ్చు, ఏమన్నా కౌన్సిలింగ్ కి సంబంధించిన, ఎగ్జామ్ కి సంబంధించిన మెసేజ్లు అన్ని మీ నంబర్కే వస్తాయి. కాబట్టి ఫాదర్ ఆర్ మదర్ ఆర్ మీకు ఎడ్యుకేషన్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ మీ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళే ఇవ్వండి, నెట్ షాప్ అతని అయితే ఇవ్వకండి. సో రిక్వైర్మెంట్స్ ఫర్ ద అక్నాలెడ్జ్మెంట్. సో మీరు అప్లై చేసేటప్పుడు అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి ఈ సర్టిఫికేట్స్ అని తీసి పెట్టుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 జనవరి 2024. సో మెయిన్ గా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు 2024 జనవరి నుంచి ఎప్పుడు తీసినా నడుస్తుంది, అప్లికేబులే. కానీ 2024 బిఫోర్ 2023ది 2022ది అవి వ్యాలిడ్ కావు. సో మీ అబ్బాయికి అడ్మిషన్ తీసుకుంటే మీరు 2024ది లేదంటే ఇప్పుడు 2025లో తీసుకొని అడ్మిషన్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉంది. సో ఫిబ్రవరి వరకు టైం ఉంది కాబట్టి 2025 కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ 1 జనవరి 2024 బిఫోర్ది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీరు వ్యాలిడ్ కాదు. 2024 ఉన్నా సరిపోతుంది, ఏం ప్రాబ్లం కాదు, మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. జనవరిలో అప్లై చేసే వాళ్ళు మీరు కొత్తది తీసుకొని అప్లై చేసుకుంటే బెటర్, ఇంకా సేఫ్ సైడ్, మొత్తానికి సేఫ్. సో అట్లానే 2024ది అప్లై చేయొద్దంటే చేసుకోవచ్చు, బిఫోర్ది నాట్ అప్లికేబుల్. సో నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు 2014 తర్వాతదే అప్లికేబుల్ అండి. సో చాలా స్టూడెంట్స్ తీసుకోరు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మనకు తెలంగాణ ఎప్పుడైతే 2014 తర్వాత సర్టిఫికేట్స్ మాత్రమే వ్యాలిడ్, 2012 కావచ్చు, సో అప్పటి నాట్ వ్యాలిడ్. సో మీ అబ్బాయిది ఈ తెలంగాణ 2014 తర్వాత ఉన్న క్యాస్ట్ కావచ్చు, ఇవే నడుస్తాయి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ బర్త్, మీ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, పాస్పోర్ట్ సైజ్ కావచ్చు, ఏదో ఒక ఆధార్ కార్డు కావచ్చు, ఏదో ఒకటి మనకు ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ చేయండి మీ అబ్బాయిది 5th క్లాస్ 4th క్లాస్. అందులో నేము, మళ్ళీ ఆ ఆధార్ కార్డ్కి మీ ఫోన్ నంబర్, మీ పేరెంట్స్ ఫోన్ నంబర్, అడ్రస్, డిస్టిక్ అవన్నీ అప్డేట్ చేసిన తర్వాతనే అప్లై చేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఇవి. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్, లేదంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, ఇవి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ మనకు. సో మీరు అప్లై చేసే ముందు పాస్పోర్ట్ సైజ్ కూడా తీసి పెట్టుకోండి మీ అబ్బాయిది. సో సర్టిఫికేట్స్ ఎవరైతే మనకు ఫిజికల్
హ్యాండిక్యాప్డ్ కావచ్చు, పర్సన్స్ విత్ డిసెబిలిటీ సర్టిఫికేట్స్ మన ఉంటే అవి కూడా తీసి పెట్టుకోండి. సో మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవన్నీ ఒక ప్రింట్ తీసి పెట్టుకోండి. సో దట్ మీకు సీట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఆ అప్లికేషన్ ఫామ్ కూడా అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు అప్లికేషన్ సంబంధించినవి. సో ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి సీట్ మ్యాట్రిక్స్ కేర్ఫుల్లీ అండ్ చెక్ హౌ మెనీ సీట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఈచ్ క్యాస్ట్ ఇన్ 4 రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీస్ అండ్ సెలెక్ట్ దేర్ ప్రియారిటీ అకౌంట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ట్రైబల్ వెల్ఫేరా, సోషల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, మనకు ఆల్ ఎడ్యుకేషన్స్ 4 స్కూల్స్ ఉన్నాయి. సో మీరు ఎస్సీ అయితే సోషల్ వెల్ఫేర్, ఎస్టీ అయితే ట్రైబల్ వెల్ఫేర్, సో బీసీ వెల్ఫేర్, నెక్స్ట్ ఆల్. సో మీ కేటగిరీ చూడాలి అండ్ ఏ వెల్ఫేర్ లో మనకి ఎలాంటి రిజర్వేషన్ ఎక్కడ ఎక్కుంది, సో దాని ప్రియారిటీ ఆర్డర్ లో మనము వెబ్ ఆప్షన్స్ కావచ్చు అప్లై చేసేటప్పుడు మీరు ఎంచుకోవాలి. సపోజ్ మీరు బీసీ అయి ఉండి మీరు ఎస్టీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మీ బీసీలో మీరు ఇవ్వాలి, ఎస్టీలో ఇస్తే ఎస్టీలో మీకు తక్కువ రిజర్వేషన్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క రిజర్వేషన్ అవన్నీ చూసుకోవాలి. అదొక్కటి ఇంపార్టెంట్ పాయింట్స్. నో చేంజెస్ కెన్ బి డన్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఈస్ అప్లోడెడ్. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తలేరండి. సో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. సో అదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి బేసిక్ డీటెయిల్స్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్, సర్టిఫికేట్స్ అన్ని తీసి పెట్టుకోండి. దెర్ ఈస్ నో ఛాన్స్ టు మేక్ ఎనీ చేంజెస్ అని ఇచ్చేసారు. సో నో చేంజ్ ఇన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇది కూడా ఇచ్చారు. సో ప్రాపర్గా మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ఏం కావు. సో ఇవ్వండి. సో ఎవరైతే మీరు మీ పిల్లల్ని 5th క్లాస్ ఆర్ 6th, 7th, 8th, 9th చేర్పిద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ ఏజ్ మనకు ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఏజ్ ఉండాలి మనకి. ఏజ్ యాజ్ ఆన్ 31st August 2025. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 13 ఉందా, ఆర్ ఏజ్ మనకు ఈ బీసీ మైనారిటీ వాళ్ళకు ఉందా లేదా, ఈ అడ్మిషన్ ఇవి చెక్ చేసుకోండి. సో అప్పుడు దాని తర్వాత అన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. సో దట్ మీకు ఎలాంటి ఇష్యూస్ రావు. సో ఈ 5th క్లాస్ సంబంధించిన అడ్మిషన్ లింక్ నేను కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ వెబ్సైట్ కూడా చూపిస్తాను. సో మెయిన్గా మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 23 February 2025 11 AM to 1 PM ఉంటుంది. సో పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ సో 21st December 2024 టు 1st February 2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ సో 21 to 1st February. సో ఫస్ట్ మీరు పేమెంట్ లింక్ చేయాలి. ఫస్ట్ మీరు అమౌంట్ ఏదైతే చూపిస్తో ఆ అమౌంట్ పే చేసి మీరు మొబైల్ నెంబర్ ఇక్కడ ఓన్లీ పేరెంట్స్ దా ఇవ్వాలి. పేరెంట్స్ ఇచ్చి గెట్ ఓటీపీ చేసి మీరు లైక్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ లింక్ ఉంది కదా, సో అప్లికేషన్ లింక్ మీరు చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5th క్లాస్ అడ్మిషన్ కావచ్చు, ఈ అడ్మిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ విధంగా ఈ వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ అయ్యి మీ పిల్లవాడికి ఇది ప్రిపేర్ చేపియండి. సో ప్రిపేర్ చేపిస్తే మీకు 5th క్లాస్ లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ జాయిన్ అయిపోవచ్చు అండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఈ డీటెయిల్ పీడిఎఫ్ నేను ఏవైతే అండర్లైన్ చేస్తానో అది నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఎవరైతే మీ ఇంట్లో ఎవరైతే 5th క్లాస్ ఆర్ 4th క్లాస్ కంప్లీట్ చేసి ఇప్పుడు 5th లో అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. ఎవరైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, వేరే క్యాస్ట్ వాళ్ళు కావచ్చు, సో అందరికి ఎలిజిబుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ అండ్ రిజిస్ట్రేషన్ లింక్స్ అన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.